అదేవిధంగా తాడు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి అనేది. విజయ్ గారు ఏంటి మీ వ్యూ ఏంది, బీఆర్ఎస్ వ్యూ దీనిలో? నమస్కారం అండి. ముందుగా మీకు ప్యానల్ లో పాల్గొన్నటువంటి పెద్దలకు మిత్రులందరూ కూడా చైతన్య ప్రేక్షకులు నమస్కారాలు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య. ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, ఈ ప్రజలకు సంబంధించిన అంశం. అంతకుమించి ఏం స్క్రిప్ట్ చదవాలి విజయ్? కానీ నిన్నటి మీ పార్టీ స్పోక్స్ పర్సన్ గిట్లే మాట్లాడినాడు. మీ అందరికి ఒకటే రాసిచ్చి మాట్లాడమన్నారా ఇది కేటీఆర్ గారు? ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారం, మాకు సంబంధం లేదు, పరిపాలన దెబ్బతింటుంది. నిన్న కదే మాట్లాడినాడు శరత్ గారు. నిన్న ఎవరు మాట్లాడారో నాకు తెలియదు. నిన్న నేను జీ తెలుగు చూడలేదు, నాకు తెలియదు. వాస్తవానికి మాకు ఎవరు కూడా చెప్పలేదు. కానీ మా కొంచెం సామాజిక స్పృహతో మాట్లాడుతా ఉన్నాం కాబట్టి ఇది వాస్తవాలుగా మాట్లాడాలి. మీరు మీలాంటి అనలిస్టులు మాట్లాడితే దాంట్లో అర్థం ఉంది, ఇది ఉంది. కానీ సరిగా జీ తెలుగులో చర్చ పెట్టారు కాబట్టి, ఇది ప్రజల తరఫున చర్చ పెట్టారు కాబట్టి మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఇది కొండా సురేఖ గారికి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరి మధ్యలో జరిగినటువంటి వ్యక్తిగత పంచాయతీలు ఈరోజు రాష్ట్ర పంచాయతీలు అయిపోయినాయి, ప్రభుత్వ పంచాయతీ అయిపోయింది, కాంగ్రెస్ పంచాయతీ అయిపోయింది. నేను చెప్తాను కొన్ని క్రొనాలజికల్ ఈవెంట్స్ చెప్తాను. ఇక్కడ మంచిరేవులు నార్సింగ్ దగ్గర మంచిరేవులు అనేటువంటి గ్రామంలో దేవాలయ భూములు ఉన్నాయి. 293 సర్వే నంబర్ లో దేవాలయ భూములు ఉంటే ఆ భూములలో సంబంధించినటువంటి దాని పక్కనే శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ కంపెనీ యొక్క ల్యాండ్ ఉన్నది. దానికి దారి కావాలంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు తిరుపతి రెడ్డి గారు పేరు చెప్పి ఏది దేవాలయ భూములని బదలాయించి ఇంకో దగ్గర అక్కడ రోడ్ వేసుకుంటాం అని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో అక్కడి నుంచి మొదలైనటువంటి యొక్క ప్రక్రియ. డెక్కన్ సిమెంట్ కంపెనీ ఏదైతే ఉందో సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో భవానీపురం అనేటువంటి గ్రామంలో 80 ఎకరాల భూమిని ఆమె దేవాదాయ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అటవీ భూములని 80 ఎకరాల భూములని బదలాయించాలనేటువంటి దాంట్లో అక్కడ ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులను కనత దగ్గర గన్ను పెట్టి బెదిరించినటువంటి సందర్భాల వరకు చూస్తా ఉన్నాం. మొన్న మేడారంలో తిరిగినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఈమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఈమెకు సంబంధం లేకుండా, ఈమె ప్రమేయం లేకుండా అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రాఘవ కంపెనీతో 71 కోట్ల రూపాయలతో టెండర్లలో జరిగినటువంటి యొక్క పంపకాల్లో, వాటా పంపకాల్లో ఈ రకంగా చూసినట్లయితే ప్రతి ఈవెంట్ చూసినట్లయితే ఎక్కడో దగ్గర ఈ రాష్ట్ర సంపదని దోచుకునేటువంటి క్రమంలో వీరి మధ్యలో జరిగినటువంటి ఒక పంచాయతీ. గతంలో ఇదే కొండా సుస్మిత గారు ఆరోపణలు చేశారు. మరి మంత్రి ఓఎస్డీ గారి మీద, సుమంత్ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేశారు. సిఐడి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ రోజు వాళ్ళు మధ్యలో పంపకాల్లో నీకది నాకది అని చెప్పేసి వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నారు కాబట్టి ఆ రోజుతో ముగిసిపోయింది. దాని తర్వాత ఇది ఇట్లా కాదు, ఇంకా మొత్తం ఈమెని దూరం పెట్టేసి ఈమె శాఖ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఈమె ప్రమేయం లేకుండా ఈమె శాఖలో ఉన్నటువంటి డిప్యూటేషన్ రద్దు చేయడం ముఖ్యమంత్రి గారి కార్యాలయం. ఈ రకంగా ఈ జిల్లాకు వెళితే ఉమ్మడి వరంగల్ జిల్లాకి వెళ్తే అభివృద్ధి కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారి కనీస సమాచారం ఇవ్వకపోవడం, అదేవిధంగా వారు గతంలో పరకాల్లో దాదాపు 4-5 సార్లు ప్రాతినిధ్యం వహించారు, అక్కడి నుంచి గెలిచారు కాబట్టి అయినప్పటికీ సొంత గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గ సహచరురాలని పిలవకపోవడము, పైపెచ్చు ముఖ్యమంత్రి గారు వారు మరి కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద ఆలోచన ఉండాలి. ఏంటది ఇప్పుడు దానికి ఒక విధానం ఉంటది. స్క్రీనింగ్ కమిటీ ఉంటది. స్క్రీనింగ్ కమిటీ వడబోసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటది, సిఈసి ఉంటది. సిఈసి నిర్ణయం తీసుకుంటది. అది కాంగ్రెస్ అధ్యక్షుడు పార్లమెంటరీ బోర్డు ఉంటది. వాళ్ళు నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఇక ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో భారీ వేయడంతో గెలిపించాలని తన యొక్క సొంత ప్రాచుర్యాన్ని పెంపొందించుకునేటువంటి ఒక ప్రయత్నంలో వారు ముందు వెళ్ళినటువంటి పరిస్థితి. వారు ఆ మాటలు అన్న తర్వాతనే ఈ కొండా సుస్మిత పటేల్ గారు నువ్వెవడివి ప్రకటించడానికి, నీకేం సంబంధం, దమ్ముంటే ఆయన రాజీనామా చేయించి నువ్వు రా, అసలు నీతోనే ఫైట్ చేస్తాం, నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తా అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. సో నేను అంతకు ముందుకు వెళ్తాను సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఈ యొక్క డిస్ట్రిమ్లు ఈ యొక్క అంతర్గత ప్రజాస్వామ్య ముసుగులో ఏ రకంగా ఫైట్లు జరుగుతా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కూడా కళ్ళతో చూసిన నేను. ఇప్పుడు వాళ్ళు బీసీ మంత్రం అంటారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, మహిళలకు సాధికారత కల్పిస్తాం, మహిళా హక్కులు కాపాడుతామని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వము మరి వాళ్ళ బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారిని వారిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే
వారి ముఖ్యమంత్రి గారి మాటలను వారు వినలేరు కాబట్టి, వారి మనసులకు పదవులు ఇవ్వడంలో పిసిసి అధ్యక్షుడు ఒప్పుకోలేదు కాబట్టి వారు ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి గారి దగ్గర బంధువులైనటువంటి ఛానల్ ఒక ఛానల్ నిర్వహిస్తా ఉన్నారు. ఆ ఛానల్లో ఏమని చెప్పారు? ఒక డిజాస్టర్ పిసిసి అధ్యక్షుడు, ఒక పనికిరాని పిసిసి అధ్యక్షుడు. ఈయన పిసిసి అధ్యక్షుడు వచ్చినప్పటి నుంచి పార్టీ అని మొత్తం కిందికి పోతా ఉంది, పైకి లేస్తలేదు. కనీసం మండల స్థాయి కమిటీలు కూడా వేసుకోలేనటువంటి అసమర్థుడు పిసిసి అధ్యక్షుడు. గాంధీ భవన్ కాదు ప్రాంతీయ భవన్ మార్చారు. అక్కడ మీరు అన్నట్టు ఆ ఛానల్ కాంగ్రెస్ పార్టీ అయితే యాక్షన్ తీసుకుంటారు, అది దాని ఏం ప్రూవ్ చేయలేం కదా. ఛానల్ కాంగ్రెస్ విజయ్ గారు మీరు బీఆర్ఎస్ కదా, మరి రాజే గారిని బర్తరఫ్ చేశారు. అదే విధంగా ఈటల రాజేంద్ర చెప్పండి, వాళ్ళు బలహీన వర్గాలు కాదా? బీఆర్ఎస్ పార్టీలో రాజే గారిని లేనండి, మీరు చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. రాజే గారు బలహీన వర్గాల నాయకుడే కదా, ఈటల రాజేంద్ర గారు బలహీన వర్గాల నాయకుడే కదా, ఎందుకు తీసేశారు? కానా ముందే ఏమన్నా అది చెప్పండి విజయ్ గారు. లేదా కాదు, మీరు చెప్పి మంచిగా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఇది చెప్పండి, మన ఈటల రాజేంద్ర గారికి చెప్పండి, మా తాటికొండ రాజా గారికి చెప్పండి, బాగుంటుంది. అది కూడా ఎందుకు చేసిర్రు, కారణం ఏంది? చూడండి, చెప్పండి. 15 రోజుల కిందట రవీంద్ర భారత్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడితే మాట్లాడిండు, తెలంగాణ రాష్ట్రంలో ఒక పేదవాడు ఇల్లు నిర్మించాలంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లకు ఒక 500 రకాల కొర్రీలు పెట్టి ప్రభుత్వం ప్రజలను వేధిస్తుందని చెప్పేసి మాట్లాడారు. లక్షల కోట్లు దోచుకుంటున్నారని చెప్పేసి అన్నారు. మరి వారి సోదరుడు మంత్రివర్గంలో ఉన్నాడు కదా, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నోటీసులు, షోకాజ్ నోటీసులు జారీ చేశారా? వారికి డిసిప్లినరీ యాక్షన్ షరతులు వర్తించవా? పరిమితులు లేవా వారికి? ఈ రకంగా మీరు ఇంటర్నల్ గా ఒకరికి ఒక నాయక న్యాయము, ఇంకొకరికి ఒకరి న్యాయము చేసుకుంటూ పోతే మీరు ఒక 2 కళ్ళ సిద్ధాంతంతో మీరు ముందుకెళ్తా ఉంటే ఎట్లా మిమ్మల్ని నమ్మాలా? ప్రజలు ఎట్లా మిమ్మల్ని విశ్వసించాలా? అయినా తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చి 1000 రోజులు అవుతుంది. రేపు సెప్టెంబర్ 2వ తారీఖు రోజుకి 100 రోజుల్లో మేము హామీలన్నీ పూర్తి చేస్తాం. 6 గ్యారెంటీలను చర్చకు రాకుండా యాక్షన్ తీసుకోవద్దు అంటున్నారా? కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకోవద్దని మీరు కోరుకుంటున్నారా? నేనేమంటాను అంటే అది ఎంటైర్ ప్యూర్లీ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. ఇది రాష్ట్రానికి ఒక్క ఈ సమంతా ఒక రూపాయి అంత సంబంధం లేదు, ప్రయోజనం ఏమాత్రం లేదు, అంతమించలేదు. అయినప్పటికీ ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి గారి పరపతి ఏ రకంగా దిగజారిందంటే 48 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బతిమలాడితే ముఖ్యమంత్రి గారి దగ్గర మనుషులు 16 మంది వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఎమ్మెల్యేల మధ్యలో పట్టికలుగా చీలిక వచ్చింది. మంత్రివర్గ సహచరుల యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. మొట్టమొదటిగా చర్యలు తీసుకోవాల్సింది, మొట్టమొదటిగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. కేటీఆర్ పిలిస్తే ఎంతమంది వస్తారు? 36 మంది, 30 మంది. హరీష్ రావు ఎంతమంది వస్తారు? విజయ్ గారు, ఈ రాష్ట్రంలో కేటీఆర్ పిలిస్తే 5 మంది వస్తున్నారు కదా, పరిస్థితి లేదు. కేటీఆర్ పిలిస్తే 5 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పలకలేదంట. అది చెప్పండి. హరీష్ రావు పిలిచి వస్తున్నారు ఎక్కువ మంది, అది చెప్పండి. విజయ్ గారు, మీరు తెలియకుండా మాట్లాడితే చాలా కష్టము. సమాచారం లోపం ఉంది మీకు. సమాచారం తెలుసుకొని సేకరించి రాసుకొని బట్టి చెప్పండి. 66 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి పక్షము. మీలాగా కేటీఆర్ కి 5 మంది 20 మంది హరీష్ రావుకు లేరు మా దగ్గర. గతంలో ఈటల రాజేందర్ ఎందుకు బర్తరఫ్ చేసినారు? ఎందుకు మన ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర వాళ్ళు ఏ వర్గాలు? అది చెప్పండి. మీరు ఏదో మాట్లాడేసి ఏదో చెప్పేస్తే ఏది జరగదు. బట్టండి, మంచిగా బట్టండి, రాసుకోండి. స్క్రిప్ట్ లేకుండా మాట్లాడకండి. మీకు స్క్రిప్ట్ కావాలి. సమాచారం లోపం ఉంది, చాలా ఉంది. మీకు తెలియకపోతే తెలుసుకొని రండి. కొండా సురేఖ గారు కానివ్వండి, తాటికొండ రాజే గారు కానివ్వండి, వీళ్ళ రాజేంద్ర గారు కానివ్వండి, మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. రాజకీయంలో ఎవరైనా మీ పార్టీ నాయకుడిని అసెంబ్లీ మారితే మీరు ఊపుకుంటారా? కారణాలు చాలా ఉంటాయి. కారణాలు కానీ బహాటంగా మాకు మీరు ఊరుకుంటారా? మేమే అయినా కానీ కొంచెం టైం వెయిట్ చేస్తున్నాము.
ఒకసారి భారతీయ జనతా పార్టీ వ్యూ తీసుకుందాం. భారతీయ జనతా పార్టీ వ్యూ తీసుకుందాం. తాడు శ్రీనివాస్ గారు.